కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల జేజీఎం చర్చ్లో దైవ సేవకులు రెవరెండ్ వెన్నపు ప్రసాద్ పాల్ అధ్యక్షతన క్రిస్మస్ ఆరాధన ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ ఆరాధనలో ముఖ్య అతిథులుగా దైవ సేవకులు డాక్టర్ పిఎన్ రాసు, రెవరెండ్ మేరా జోసెఫ్ పాల్గొని దేవుని వర్తమానాన్ని అందించారు. శాంతి సమాధానం సమాజంలో నెలకొల్పడమే యేసుక్రీస్తు లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా రెవరెండ్ వెన్నపు ప్రసాద్ పాల్ మాట్లాడుతూ సర్పవరం గ్రామంలో జేజీఎం చర్చ్ నందు జరిగిన క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ అబ్రహం, రెవరెండ్ జార్జియా, రెవరెండ్ యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. చేతులు ఉన్నవారు రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. స్థానిక సంఘ పీఠాధిపతి ఆచార్య ప్రసాద్ పాల్ గారు ప్రభు పేరట నాకు ఇచ్చిన పిలుపును బట్టి, ఆహ్వానం బట్టి నేటి రాత్రి మీ మధ్య రావడం జరిగింది. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నా యొక్క అభినందనాలు. ఈ మహోత్సవంలో పాల్గొన్న మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఆచార్య స్థానిక సంఘ పీఠాధిపతి అయినటువంటి మా మాజీ కాకినాడ సిటీ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ ప్రసాద్ పాల్ గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయనకు కృతజ్ఞతలు. ప్రియులు, వైట్ దేశంలో వేదాంత విద్యను అభ్యసించే వారికి అధ్యాపకుడిగా పనిచేస్తూ ప్రభు పరిచయంలో ఉంటున్నటువంటి గాబ్రియల్ గారి మన మధ్యలో చాలా సంతోషం. అందరి బట్టి నేను వారిని అభినందిస్తున్నాను. బైకులు, కార్లు ఏమి లేవు, అందరూ నడిచి వెళ్ళేవారు. నడిచి వెళ్తున్నప్పుడు ఆకలి వేసినప్పుడు ఆకలి కోసం, నీడ కోసం వాటిని రోడ్డు పక్కన మొక్కలు నాటేవారు.
ఏ ప్రాంతంకైనా రోడ్డు పక్కన మొక్కలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఆకలిస్తే అద్దెకు పోసుకొని తిని వెళ్తుండేవారు. అది దాని పర్పస్. బాటసారుల దాహం తీర్చడానికి ఆ చెట్టుని నాగబడి దానికి కోతకాలము కాయకాలం 2 కాలాలు ఉంటాయి. అన్ని టైంలో అది పుష్పం నుంచి పిండి వస్తుంది, పిండి వచ్చినప్పుడు కాయ వస్తుంది. ఆ కాయ వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి. జాగ్రత్తగా ఉంది, ఆకులు ముందు రావు. ఫస్ట్ పుష్పం నుంచి వస్తుంది కాయ, పిండి, దాని తర్వాత పండుగ మాత్రం దాన్ని కవర్ చేస్తూ ఆకులు వస్తాయి. ఆ చెట్టు యొక్క లక్షణం అది. ఆకులు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆకులు ఏమన్నట్టు పండు ఉందన్నట్టు. ఆకులు అర్థం ఏంటి? పండు. ఎంత ఎక్కువ ఆకులు ఉంటే అన్ని పండ్లు ఉన్నాయి. కాబట్టి ఇలా యేసయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆకలి వేసింది, ఇక్కడికి వచ్చాడు. చూడగానే చాలా ఆకులు కనపడ్డాయి. ఇవన్నీ ఆకులు. ఈ ఆకులు తొలగి చూస్తే లోనే ఉంది అంత ఖాళీ, పండు లేదు. కోపం వచ్చేసింది ఆయన, శపించేశాడు. పండు కాస్త ఏమైపోయింది, ఆ చెట్టు కాస్త ఏమైపోయింది, ఎప్పటికీ కాయని చెట్టుగా ఎండిపోయిందమ్మా. ప్రియమైన సంగమా, నువ్వు ఏ అంచులకు చెట్టువు? నీ దగ్గర ఆకులు ఉన్నాయా, పండ్లు ఉన్నాయా? జాగ్రత్తగా ఉంది. మీ దగ్గర ఆకులు ఉన్నాయా, పండ్లు ఉన్నాయా? ఆకులు అంటే ఆచారాలు, పండ్లు అంటే విశ్వాసంతో కూడిన ఆత్మఫలం. జాగ్రత్తగా ఉన్న అందరూ. క్రిస్మస్ మనం చేసుకున్నాము. క్రిస్మస్లో డెకరేషన్ ఉంది, ఆకు, పూలు ఉన్నాయి, ఆకు, మైకులు, లైటింగ్ అన్నీ ఉన్నాయి, ఆకులు. ఇందులో ఏముంటే కేకులు ఉంది, ఇది పెద్ద ఆకు. స్టార్ ఉంది, పెద్ద ఆకు. ఇవన్నీ ఆకర్షిస్తున్నాయి. ఇవన్నీ మిమ్మల్ని సగం మందిని ఈరోజు ఆకర్షించాయి. ఇవన్నీ పండగ ఏదో హడావుడి ఉంటుందని వచ్చారు. ఈ హడావుడిలో ఈ ఆకులు వెనక ఏముండాలి? నిజమైన ఆత్మఫలము ఉండాలి. ఉండకపోతే ఆ పండగ ఏమైపోతుంది? దండగ అయిపోతుంది. ఈ పండగ దండగ అయిపోతుంది. కాబట్టి ఆ ఆత్మ ఫలము, ఆ ఫలము ఉంటే అప్పుడు యేసయ్యకు తన ఆరాధన నచ్చుతుంది. ఆయన పేరు చెప్పుకొని ఆ క్రిస్మస్ అనే పేరు పెట్టుకొని ఆయన మర్చిపోయి చేసేది ఆయన నచ్చదు. మహిమ కలుగును గాక. క్రిస్మస్ ఇది ప్రపంచ పండుగ. ప్రపంచమంతటా కూడా లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. శాంతి సమాధానాలు రక్షణ తీసుకొచ్చాడని మరి ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మేము ప్రకటిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని తీసుకుని వచ్చారు. ఏ శాంతి సమాధానాలు తీసుకుని వచ్చాడో, మాకు ఏ శాంతి సమాధానాలు ఇచ్చాడో ఇది ప్రజలందరికీ కూడా కలగాలని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఈరోజు సర్పర గ్రామంలో జేజీఎం చర్చిలో అనేక మంది దైవ సేవకులు, సంఘస్థులు, మరి క్రైస్తవేతరులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా మా జేజీఎం చర్చిలో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన మేము జరిపించుకున్నాం. ఈ ఆరాధన కూడి వచ్చిన వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి కాకినాడ పట్టణం అలాగే సర్పవరం ఈ యొక్క కాకినాడ జిల్లా ప్రాంతవాసులందరికీ కూడా మా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. అలాగే మన రాష్ట్ర నాయకులకు, పెద్దలు అందరికీ కూడా, మన ప్రీతమ నాయకులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ పెద్దలందరికీ కూడా మేము ఈరోజు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రభు వారందరినీ దీవించి మంచి పరిపాలన అనుగ్రహించి శాంతి సమాధానాలు ఇచ్చి నడిపించాలని మా యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు వాక్యం అందించడానికి దైవజనులు డాక్టర్ పిఎన్ రాజు గారు మా మధ్యకు వచ్చారు. అలాగే డాక్టర్ మేరా జయసాయి గారు, అలాగే గాబ్రియల్ గారు, అలాగే కాకినాడ సిటీ సబర్బన్ సెక్రటరీ జార్జ్ బాబు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఆకాన్ యేసుదాస్ గారు, అనేక మంది దైవ సేవకులు, సుమారు 50 మంది సేవకులు ఈ క్రిస్మస్ లో పాల్గొని శుభాలు అందించి ప్రజలందరి కొరకు ప్రార్థించారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.